నమస్కారం. విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్కోటలో సందడి చేసిన సినీ నటి అనసూయ, శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభం. విశాఖలో ఫ్లోరింగ్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన వైవి సుబ్బారెడ్డి, విశాఖలో మరిన్ని ఏర్పాటు చేస్తాం. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం, విశాఖ ఐద్వా సభలో వక్తలు. విశాఖ 35 వార్డుల ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన, ప్రారంభించిన కార్పొరేటర్ విల్లూరి. స్వర్ణాభరణాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ తన మొదటి బ్రాంచ్ ను ఎస్కోటలో సినీ నటి అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ ఈవెంట్ ను హనోస్ ఫిలిం ఫ్యాక్టరీ ఆర్గనైజ్ చేసింది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ స్వర్ణాభరణాలు విక్రయంలో ఆదిలక్ష్మి జ్యువెలర్స్ కు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. నాణ్యతతో కూడిన ఆభరణాలు అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందిందన్నారు. ఈ బ్రాంచ్ కూడా కస్టమర్ల ఆదరాభిమానాలు చురగొనాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ బంగారు ఆభరణాలు అంటే మహిళలకు అమితమైన ఇష్టమన్నారు. అందుకే ఏ సందర్భం వచ్చినా బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారన్నారు. నాణ్యమైన బంగారు ఆభరణాలు కస్టమర్లకు అందించాలన్నారు. శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ చైర్మన్ పెనుగంటి అప్పలనాయుడు మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఊర్వశి జంక్షన్ లో దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఎస్కోట్కి రావడం నా మొదటిసారి అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ సైడ్. వైజాగ్కి వస్తుంటాను, నాకు చాలా ఇష్టం వైజాగ్, మీ అందరికీ తెలుసు. ఐ లవ్ ద వైబ్రేషన్ ఇన్ వైజాగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టు లాంచ్ శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ఈరోజు ఇక్కడ ఎస్కోటలో. గత 13 ఏళ్ళుగా వీళ్ళు 30 ఏళ్ళ 30 అని విన్నట్టున్నా, నేను తెలుగులో కొంచెం ట్రాన్స్లేట్ చేసుకున్నాను. ఓకే, 30 ఏళ్ళ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ పనితనంలో కనిపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆథెంటిక్ జ్యువెలరీ శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్లో. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ టి నాయుడు గారు అండ్ అనిల్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. విషింగ్ యూ మెనీ మోర్ స్టోర్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాస్పారిటీ. నేను ఈ ఫీల్డ్లో 28 సంవత్సరాలు, ఇక్కడికి వచ్చి 29వ సంవత్సరం ఇది. నేను విశాఖపట్నంలో 29 సంవత్సరాలు బట్టి ఈ వ్యాపారం చేస్తున్నాం. ఇప్పటికంతా కేడిఎం రకరకాల మోడల్ అమ్ముతాను. ఇప్పుడు మన ఏరియాకి వచ్చి అన్ని డిజైన్లతో సహా యాంటిక్ ఐటము, కుల్ఫీ, గాజులు, టెంపుల్ గాజులు, ఎన్నో రకాలు మన ఏరియాకి సేవ చేయాలని, ఒక మంచి పరిచయం ఇవ్వాలని ఐటెం, రకరకాల ఐటెం పెట్టి అందరికీ ఇటువైపు మగవులకి సరిపడా డిజైన్లు దించి ఆనందం చేయాలని ఇక్కడ కూడా ఒక షోరూమ్ ఓపెన్ చేశాను. అదంతా కేడేమో ఉంటుంది, నాన్ కేడేమో ఉండదు. ఐటెం కూడా రకరకాల డిజైన్లు, కొత్త డిజైన్లు అన్నీ కూడా మొత్తం అన్ని రకాలు వాళ్ళకి డైమండ్ ఐటమ్స్, డైమండ్ రింగ్స్, అలాగే యాంటిక్ ఐటెంలు, ఇంకా అన్ని రకాలతో ముక్కు పొడక నుంచి వడ్డానాల వరకు అన్ని రకాలు ఉంటాయి. ఆర్డర్లు చేస్తాను, రెడీమేడ్ కూడా అన్ని రకాలు ఉంటాయి. ఆర్డర్లు కూడా సకాల టైంలో నేను ఇస్తాను. నాది కూడా ఈ ఏరియావే. మా ఈ ఏరియా నుంచి నేను విశాఖపట్నం వెళ్ళి నేను అక్కడ స్థిరపడ్డాను. అక్కడ కూడా శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ఉంది, కంచరపాలెం మెయిన్ బ్రాంచ్. ఇక్కడ రెండో బ్రాంచ్. నా కస్టమర్లు ఇటువైపు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఏరియాలో అన్నీ ఉన్నారు. నాయుడు మా వైపు కూడా ఒక షాపు బాగా చెప్పాను, కానీ ఇక్కడ కూడా పెట్టాలనిపించి పెట్టాను. నాకు ఇటువైపు స్పందన అందరి కోరికపై ఇక్కడ కూడా ఓపెన్ చేశాను. మన ఎస్కోటలో శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ మా ఫర్మ్ని, మా సెకండ్ బ్రాంచ్ ఇక్కడ. ఈరోజు శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ మా సెకండ్ బ్రాంచ్ని ఇక్కడ ఎస్కోటలో గ్రాండ్ లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అనసూయ గారు దానికి చీఫ్ గెస్ట్గా రావడం కూడా మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది ఇక్కడ ఎస్కోట వాళ్ళకి, అలాగే మాకు, మా స్టాఫ్కి, వెల్ విషర్స్ అందరికీ కూడా. సో 30 ఇయర్స్ నుంచి ఇప్పటికీ, అంటే 3 దశాబ్దాల నుంచి వైజాగ్లో జ్యువెలరీ బిజినెస్ చేస్తూ ప్రజలకు మంచి క్వాలిటీ అండ్ ఐటెం యొక్క వేరియేషన్ అండ్ రేట్స్లో యొక్క మంచి, అంటే బెస్ట్ రేట్ ఇవ్వడం అంటే ఏమైనా కానీ వీటన్నిటిలో కూడా 30 ఇయర్స్ నుంచి కస్టమర్ ట్రస్ట్ అండ్ నమ్మకాన్ని సంపాదించుకోవడం వల్ల ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ఇప్పటికీ కూడా మార్కెట్లో చెప్పుకోదగ్గ మంచి పొజిషన్లో ఉన్నాం. సో ఎస్కోట ప్రజలకి ఏంటంటే, మా నుంచి మేము అనుకుంటున్నది ఎస్కోటలో ఒక మంచి జ్యువెలర్, ఒక మంచి రేంజ్ ఆఫ్ ఐటమ్స్ ఉండేది, మంచి క్వాలిటీ ఇచ్చే జ్యువెలరీ ఒకటి ఉండాలి.
జనాలందరికీ చేరువలో. ఇక్కడ నుంచి ఏదో విశాఖపట్నం వరకు ట్రావెల్ చేయాలి లేదా విజయనగరం వరకు ట్రావెల్ చేయాలి అనేది కాకుండా ఎస్కోటలోనే ఒక మంచి క్వాలిటీ BIS హాల్మార్క్ జ్యువెలరీ అమ్మే ఒక మంచి బంగారం షాపు, బంగారం దుకాణం, బంగారం కొట్టు ఏదైతే అది ఇక్కడ ఎస్కోట్లో కూడా ఉండాలి అని మనం ప్లాన్ చేసి జనాలకి ఇక్కడ మా కస్టమర్స్కి చేరువలో ఎస్కోట్లో పెట్టడం జరిగింది. సో దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాం. అత్యంత సుందరీకరణ నగరంగా విశాఖ దేశంలోనే ప్రత్యేకమని, పర్యాటక రంగానికే తలమానికంగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అభివర్ణించారు. VMRDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ బ్రిడ్జ్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, నేడ్ క్యాంప్ చైర్మన్ KK రాజు, మల్ల విజయప్రసాద్, VMRDA కార్యదర్శి డి కీర్తి తదితరులు కాసేపు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై నడిచి పనితీరును పరిశీలించారు. పేరు మీరు తీయకొచ్చారు, పేరు రాయించాలి. పేరు రాస్తాం ఆల్రెడీ. వెళ్ళండి. అంత మీరు జూమింగ్ అవ్వదు. ఎక్కడ దాకా అవుతుంది, అక్కడ దాకా అవుతుంది. చేద్దాం రానియా. బండ్రామ్ గారికి దాన్ని ఇచ్చేద్దాం అనుకున్నాడే. రైట్ అడ్డి అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ నగరం ఎంతో సుందరమైన నగరంగా అభివృద్ధి చెందుతూ చేస్తున్న దాంట్లో భాగంగా విశాఖ బీచ్లో సుమారు 1,60,00,000 రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా 100 మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్, కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రం అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల బీచ్ రోడ్లు మహిళలకు రక్షణ, వారి హక్కులు కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఐద్వా జాతీయ నాయకురాలు ఆరోపించారు. ఆదివారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఐద్వా జాతీయ ముగింపు సభల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా కనీసం పట్టించుకోని పరిస్థితి లేదని, వైసీపీ ప్రభుత్వం దిశ చట్టం అమలు చేసి 21 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా అది ఎక్కడా కార్యరూపం దాల్చలేదన్నారు.
మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏమి చెబుతారని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలను అన్ని విధాలుగా ఆదుకున్నామని చెబుతున్న ప్రభుత్వం మహిళలకు ఏమి చేసిందో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రథమ కాపీ ఆమెకి అందిస్తాము. ఆమె కూడా మేడం గారు ఫస్ట్ కాపీ టు అరుణ. ఓకే, మన రాష్ట్రంలో కూడా దేశంలో ఏ రకమైనటువంటి మహిళా వ్యతిరేక వైఖరి అనుభవిస్తున్నారు. ఇక్కడ కూడా మహిళల కోసమే అంతా చేస్తున్నామని చెప్పి మౌలికమైనటువంటి మహిళలకి అవసరమైన సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చిల్డ్రన్స్ మీద చాలా పెద్ద ఎత్తున పసిపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. దిశ చట్టం కింద 21 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామన్నటువంటిది కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు. నిన్న 14 సంవత్సరాల అమ్మాయి సొంత తాత చేత అత్యాచారానికి గురై 4 నెలల గర్భవతి అయింది. ఆ అమ్మాయికి వెంటనే అబార్షన్ చేయించాలని ఇమీడియట్గా విచారణ జరగాలని మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. కానీ పోలీసు ఇంతవరకు మూవ్ కానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నిన్న నందిగామలో జరిగింది. అలాగే ఈరోజు డోక్రా మహిళలకి మేము చాలా చేస్తున్నాం అంటున్నారు. మేము అడుగుతున్నది 18,000 కోట్ల రూపాయలు డోక్రా మహిళల డబ్బే ప్రభుత్వం దగ్గర ఉంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వార్డులో మెడికవర్ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ అధ్యక్షతన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలంతా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో స్థానిక ప్రజలు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రమేష్ చైరాల తీసుకొచ్చి ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు వైఎస్ఆర్ కార్పొరేటర్ మాట్లాడుతూ ఉన్నాను, ఇండిపెండెంట్ కార్పొరేటర్ని. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం వారి సౌజన్యంతో ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో ఉన్న ప్రాంత వాస్తవ్యులందరికీ కూడా అంటే కార్డియాకు సంబంధించింది కానివ్వండి, క్యాన్సర్కి సంబంధించిన కానివ్వండి, బీపీ. విశాఖ గోపాలపట్నంలో శ్రీకృష్ణ దేవరాయలు, వంగవీటి మోహనరంగ విగ్రహాలను ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, విశాఖ పార్లమెంట్ సభ్యులు బొత్స ఝాన్సీ ఆవిష్కరించారు. ముందుగా ఆయా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కాపుల అభ్యున్నతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాపు కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుందని, గత ప్రభుత్వాలు కాపులను మోసం చేశారని, కాపులకు కార్పొరేషన్ పెట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. కాపు నేస్తం ద్వారా మహిళలకు లబ్ధి కల్పించారని, గత ప్రభుత్వంలో కాపుల వారి హక్కుల కోసం పోరాటాలు చేస్తే వారిపై చంద్రబాబు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. కాపులను పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర తాకట్టు పెడుతున్నారని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బొత్స ఝాన్సీ గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. భాస్కర్ గారు చేతుల మీద రావాలి. విగ్రహం పండితులు తమ్ముడు భాస్కర్ గారు. जोहार जोहार
జోహార్ 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 జోహార్. ఇప్పుడు కోటేశ్వర భాస్కర్ గారు, ఆనంద్ కుమార్ గారు, నల్ల విజయప్రసాద్ గారు, డిప్యూటీ మేయర్ సేవర్ గారు, విశాఖపట్నం సౌత్ శాసనసభ్యులు శ్రీ వాస్తవ గారు కృష్ణనారాయణ విగ్రహానికి పౌర్ణాలు కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో 2 కోట్ల రూపాయలు ఆపుదల మార్గానికి నిధులు శాంక్షన్ చేయించిన శ్రీ ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారికి అతిథి సంవత్సరంలో ఈరోజు కాపు సంఘం ఆధ్వర్యంలో ఎవరు అండగా నిలబడి మంచి కార్యక్రమాలు అందిస్తున్నారని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కులాలకు అతీతంగా విశాఖలోని హార్బర్ పోర్టు వద్ద మరమ్మతులకు గురైన రోడ్డుకు తక్షణమే నిర్మాణ పనులు చేపట్టాలని సిఐటియు నాయకులు సుబ్బారావు డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని 1 టౌన్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం లేదని, రిక్షా కార్మికులు, ఇతర వ్యాపారులు నిత్యం వినియోగించే ఈ రోడ్డును జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. లేకుంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపడతామన్నారు. పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బొత్స ఝాన్సీ గారి చేతుల మీదుగా, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ రవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. భాస్కర్ గారు చేతుల మీద రావాలి. విగ్రహం పండుగ తమ్ముడు భాస్కర్ గారు. జోహార్ 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 జోహార్. ఇప్పుడు కోటేశ్వర భాస్కర్ గారు, ఆనంద్ కుమార్ గారు, నల్ల విజయప్రసాద్ గారు, డిప్యూటీ మేయర్ సేవర్ గారు, విశాఖపట్నం సౌత్ శాసనసభ్యులు శ్రీ వాస్తవ గారు కృష్ణనారాయణ విగ్రహానికి పౌర్ణాలు కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో 2 కోట్ల రూపాయలు ఆపుదల మార్గానికి నిధులు శాంక్షన్ చేయించిన శ్రీ ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారికి అతిథి సంవత్సరంలో ఈరోజు కాపు సంఘం ఆధ్వర్యంలో ఎవరు అండగా నిలబడి మంచి కార్యక్రమాలు అందిస్తున్నారని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మళ్ళా రావాలంటే
మనం మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండే విధంగా మీ అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల రాజ్యాంగ పరిరక్షణకై ఈ నెల 29న జరిగే ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నేతలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం విశాఖ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలపక్ష పార్టీ నాయకులు జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక భారత రాజ్యాంగం మూల సూత్రాలపై తీవ్ర దాడి చేస్తుందన్నారు. ప్రజాతంత్ర హక్కులను హరిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్ న్యాయ వ్యవస్థ ఇతర రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రతను దెబ్బతీస్తూ దేశ లౌకికత్వం మత సామరస్యంపై చేస్తున్నారని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐలను తన రాజకీయ అవసరాల కోసం ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రయోగిస్తుందన్నారు. ఎన్నికల బ్యాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయల నిధులు కూడగట్టి ఎన్నికల వ్యవస్థను అవినీతిమయం చేస్తుందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం మీద తీవ్ర దాడి చేస్తూ ఉంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈ దేశాన్ని పరిపాలించడానికి ముందుకు తీసుకెళ్ళడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది. భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజానీకం కొన్ని హక్కులు సదుపాయాలు గత 70 సంవత్సరాల కాలంలో పొందారు. ఇంకా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలు అమలు కావాల్సి ఉన్నాయి. వాటిని మరింత బాగా అమలు చేయాలని చెప్పని ఒక పక్క నుంచి దేశ ప్రజానీకం కోరుతూ ఉంటే ఉన్న హక్కుల్నే హరించేటువంటి చర్యలకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం పూనుకుంది. ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి చేస్తూ ఉంది. రైతులు ప్రశాంతంగా తమ హక్కుల్ని సాధించుకోవడం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా పంట గిట్టుబాటు ధరల చట్టం సాధన కోసం చెలో ఢిల్లీ కార్యక్రమానికి పూనుకుంటే మొత్తం శత్రు దేశంతో యుద్ధం చేస్తున్నట్టు రోడ్లను దిగ్బంధించి పెద్ద బారికేడ్లు వేసి సిమెంట్ కాంక్రీట్లు వేసి ఇనుప కంచెలు వేసి పోలీస్ కాల్పులు జరిపించి రైతులు పట్టబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇవి బీజేపీ ప్రభుత్వం. ఆ విధంగా ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తూ ఉంది. మన న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది, మన ఎన్నికల వ్యవస్థ స్వతంత్రమైనది, అలాగే మన మీడియా వ్యవస్థ స్వతంత్రమైనది. వీటన్నిటి మీద కూడా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉద్యమాల్లో జయగోపాల్ ప్రభావం ఎంతో ఉందని, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశారని సిపిఐ రాష్ట్ర నాయకులు జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. సాంఘిక ఉద్యమకారుడు ఆంధ్ర పెరియాడ్ డాక్టర్ జయగోపాల్ సంస్మరణ సభను ఆదివారం ఉదయం డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నేతృత్వంలో నిర్వహించారు. సభలో ఆయన ప్రసంగిస్తూ తెలుగునాట ముగ్గురు గోపాలలో జయగోపాల్ ఆనాడు సమాజాన్ని ప్రభావితం చేశారన్నారు. ఒకప్పుడు సామాజిక కార్యక్రమాల్లో యువత ఉండేదని, నేడు అది కరువైందని విచారం వ్యక్తం చేశారు. ప్రగాఢమైనటువంటి సంతాప సానుభూతిని తెలియజేస్తూ సెలవు. వెళ్ళాను, బట్టలు పట్టుకొని ఏడ్చాడు. చివరి కొడుకు మన లెక్కలో నాస్తికత్వం, భౌతికవాదం
వామపక్ష ఉద్యమంలో ప్రత్యేకించి శ్రీకాకుళ రైతాంగ పోరాటంలోని ఈయన సోదరులు అమరులు కావడం, ఆ తర్వాతే భారత నాస్తిక సమాజం. ఇప్పుడు మనం ఈ దేశంలో ఒక మార్పు చివరిలో శ్రీరామూర్తి గారు చెప్తూ రాజకీయ ఆర్థిక పోరాటాలతో పాటు సాంస్కృతిక రంగంలో కూడా పోరాటాలు చేయాల్సి ఉందనంటే వాస్తవానికి రాజకీయ ఆర్థిక పోరాటమే కాదు, కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ దేశంలో సాంస్కృతిక రంగంలో కూడా గొప్ప కృషి చేసింది. దాన్ని కొనసాగించడంలో కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ తొలినాళ్ళలో సాంస్కృతిక రంగంలో కూడా గొప్ప కృషి చేసింది మన దేశంలో. దాని నుంచే తర్వాత ఇది కూడా అది కొంచెం వెనకబట్టు పట్టడం, దాంతో భారత నాస్తిక సమాజం ఏర్పాటు చేసిన తర్వాత జయగోపాల్ గారు మేము ఇంకా యువకులం, నాస్తిక సమాజం యొక్క ప్రభావం ప్రత్యేకించి తెలుగునాట ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఉంది. అది సాయిబాబా గారిని ఛాలెంజ్ చేయడమే కాదు, ఇతరత్ర చాలా అంశాలలో ఈ సమాజంలో ఒక శాస్త్రీయ దృక్పథంతో మనం అన్నిటినీ చూడాలి, మూఢ విశ్వాసాలతోని కాదు అనేది అప్పుడు చాలా నిరంతరం 70లు 80ల్లోని నిరంతరం నాస్తిక సమాజం యొక్క శిక్షణా తరగతులు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు నిర్వహించేవారు ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో. ఈ మూఢ విశ్వాసాలు లేకపోతే మనం అగ్నిగుండాలు తొక్కడం ఇవన్నీ ఆ రకమైనటువంటి అమ్మవార్ల పండగలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఉత్సవాల్లో కానివ్వండి, ఆ దేవుడు అమ్మవారు మనకి పూందేనే నువ్వు ఆ అగ్నిగుండంలో నడవగలవు, లేకపోతే కాలిపోతే ఆ విశ్వాసం లేకపోతే అని అంటే అటువంటి ఏమీ లేవు అని ప్రాక్టికల్గా చేసి చూపించారు. మామూలుగా మనం చెప్పడం కాదు, ప్రాక్టికల్గా చేసి చూపించేవారు. దాన్ని తిలకించడానికి వచ్చినటువంటి సాధారణ ప్రజలను కూడా వాళ్ళను కూడా మోటివేట్ చేసి వాటిలో పాల్గొనేటట్లు చేయడం ద్వారా ఇవన్నీ కూడా మూఢ విశ్వాసాలని అంటే ప్రాక్టికల్గా మళ్ళీ సమాజంలో కూడా ఆ రకమైనటువంటి మార్పు తీసుకొని రావడానికి కృషి చేశారు. ఆ రోజుల్లో మనకి ముగ్గురు గోపాలు ఒక విధంగా తెలుగునాట సమాజాన్ని ప్రభావితం చేశారు చాలా బలంగా. జయగోపాల్ గారు, హరగోపాల్ గారు, బాలగోపాల్ గారు 3 రంగాల్లో చాలా విస్తృతమైనటువంటి కృషి చేశారు. విశాఖ నగరంలోని పోలాక్ స్కూల్ 58వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి లక్ష్య పేరిట నిర్వహించిన ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు సందీప్ చిత్ర రజని ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. We started with Pollock's Pride. That was the year 1999. In the month of March, we had award ceremony in the same place. There was no fan at that time and no shed at that time, and we were praying to the rain god, no rain please, because you know Vizag and the cyclone, the way it happens. It started with that and we went for Pollock's Next Generation, Excellence, Extravaganza, Attitude. We have 25 names that we can go. So every year there is a name to reflect what we did that year or we are about to do. This year the name Laksh is because we are aiming something. We are aiming to our 60th year, which is there in 2 years. It's not about celebration of 60 years. We have set ourselves a top set of goals to cater to our kids and to create an educational environment suited to this world. In this endeavor, we would like to take 2 to 3 years in digitalizing all the schools of Pollock's. That means you have digital TVs in every class in a phase-by-phase manner in the next 2 years. We have promised last year the nurseries will be revamped. If any of you are the parent from pre-3
that half of the work is done, the other half is on the way. P7's work is going to be starting. If you're wondering what is a P7, it is an MBB colony nursery, is about to start. And also the skill sets required for this next generation is something that we believe in and working at. The training that is going to happen. I have one parent who has come to me and sat down before me and said, "Ento question istaru, ento answer istaru, edo rasastaru." I understand, ma'am. For you it looks like that. It is not ento chesta ento. There is a lesson plan which has art integration, Bloom's taxonomy, where higher blooms are. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎస్కోటలో సందడి చేసిన సినీ నటి అనసూయ, శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభం. విశాఖలో ఫ్లోరింగ్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన వైవి సుబ్బారెడ్డి, విశాఖలో మరిన్ని ఏర్పాటు చేస్తాం. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం, విశాఖ ఐద్వా సభలో వక్తలు. విశాఖ 35 వార్డులో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన, ప్రారంభించిన కార్పొరేటర్ వెల్లూరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.